తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తూ ఆ సంఘం నాయకులు విశాఖ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టడం వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పీస్ రేటు ప్రకారం వచ్చే ఆదాయం ఏమాత్రం తమకు సరిపోవడం లేదని, కనీస వేతనాన్ని అమలు చేయాలని మీటర్ రీడర్లు యూనియన్ నాయకుడు ఎం పోలిరెడ్డి డిమాండ్ చేశారు. పేరు మద్ది పోలిరెడ్డి. నేను వాల్టేర్ సబ్ డివిజన్ D4 సెక్షన్లో గత 20 సంవత్సరాలుగా మీటర్ రీడర్గా పనిచేస్తున్నాను. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మాకు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మా అందరికీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. కావున మీటర్ రీడర్లు అందరికీ ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మీటర్ రీడర్ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మీటర్ రీడర్లకు నెలవారీ జీతాలు ఇవ్వాలి. ఎందుకనగా మాకు పీస్ రేట్ చొప్పున ఇస్తున్నారు. చాలీ జీతాలతో మా కుటుంబాలు నెట్టుకొని వస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్క మీటర్ రీడర్ కూడా ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ జీతాలు ఇవ్వాలి. ఈ స్మార్ట్ మీటర్ వస్తున్న తరుణంలో మాకు ఉపాధికి గండం ఉంది కాబట్టి మాకు సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. అంటే మన మీటర్ రీడర్లని షిఫ్ట్ ఆపరేటర్లు గాను మరియు గ్యాంగ్ మ్యాను వాచ్మెన్లు గాను చాలా పోస్టులు ఉన్నాయి మా సంస్థలోనే. కావున మా అందరికీ మీటర్ రీడర్లు అందరినీ ఉపాధి పోకుండా మా సంస్థలోనే ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఉపాధి కల్పించి నెలవారీ జీతం ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్.